హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంబ్రిల్లా ఫ్రాక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక సైడ్ ఫ్యాబ్రిక్ తక్కువ వస్తుంది. ఆ తక్కువ వచ్చిన ప్లేస్లో ఫ్యాబ్రిక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం రండి. వీడియోలో చూపిస్తున్నట్టు సమోసా షేప్లో క్లాత్ వేసుకున్నాక ఇలా కట్ చేసుకుంటాం. మార్క్ వేసుకున్న తర్వాత అంతా ఓకే ఉన్నట్టుంది కదా, దాన్ని రివర్స్ చేసి చూస్తేనే అర్థమవుతుంది క్లాత్ తక్కువ ఉంది అని. ఈ క్లాత్ స్టిచ్ చేసుకునేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. మనం కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ ఉన్న సైడ్ కాదండి, స్ట్రైట్ లైన్ ఉన్న సైడ్ వేసుకోవాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎలాంటి కన్ఫ్యూజన్ లేదండి, వీడియోలో చేస్తున్నట్టు చూడండి. ఇప్పుడు మనం ఏ క్లాత్ అయితే కట్ చేసుకున్నామో అది మనం కట్ చేసుకున్న విధంగా లేదు, మేము ఎన్నిసార్లు చేసినా కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే సేఫ్టీ పిన్స్ పెట్టేయండి. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా ఇప్పటిదాకా కటింగ్ వీడియో చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం రండి. ఇలా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ కర్వ్ ఉన్న సైడ్ కాదండి, స్ట్రైట్ లైన్ ఉన్న సైడ్ పెట్టుకొని, స్ట్రైట్ లైన్ ఉన్న సైడ్ క్లాత్ రాంగ్ సైడ్లో కాదండి, రైట్ సైడ్లోనే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేసి చూడండి, అర్థమవుతుంది. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసాక దాన్ని రివర్స్ చేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేయండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇంతే అండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లాత్ జాయిన్ చేసుకోవడం అయిపోయింది. బాడీ మెజర్మెంట్స్తో టేప్తో ఫుల్ అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ ఫ్రెండ్.